హాయ్ నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్. ఇండియన్ ధనాధన్ క్రికెట్ కింగ్డమ్ కోసం తుది పోరుకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ అండ్ ఆర్సీబీ మధ్య హోరాహోరీ ఫైనల్కు తెరలేవనుంది. లాస్ట్ టైం ఏదైతే ఐపీఎల్ ఫైనల్లో అద్భుతమైన విజయం సాధించి ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఛాంపియన్ నిలిచింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా ఆడిన మొదటి 5 ఐపీఎల్లోనే ఇది 4వసారి ప్లే ఆఫ్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అచ్చొచ్చిన అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ 2వసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని చెప్పేసి, మరోవైపు ఆర్సీబీ కూడా టైటిల్ డిఫెండ్ చేసుకోవాలని చెప్పేసి ఎంతో రసవత్తరంగా తలపడున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ హై వోల్టేజ్ ఫైనల్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ కల గతేడాది సాకారమైంది. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈసారి తిరుగులేని ఆట తీరుతో చెలరేగింది. అంచనాలు నిలబెడుతూ టేబుల్ టాపర్గా నిలిచింది. లీగ్ దశలో 14 మ్యాచుల్లో 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో అదరగొట్టింది. రజత్ పాటీదార్ సారథ్యంలో రాటుదేలిన ఆర్సీబీ మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ధర్మశాల వేదికగా జరిగిన మొదటి క్వాలిఫైయర్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. ఇదే ఊపులో ఫైనల్లోనూ చెలరేగాలని ఆర్సీబీ కాన్ఫిడెంట్గా ఉంది. కింగ్ విరాట్ కోహ్లీ ఆర్సీబీకి మరోసారి ప్రధాన బలం కానున్నాడు. తిరుగులేని ఫిట్నెస్తో అందరినీ అబ్బురపరుస్తున్న కోహ్లీ తన పరుగుల దాహం తీరలేదని మరోసారి ఐపీఎల్లో నిరూపించాడు. ఇప్పటి వరకు సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 600 పైచిలకు పరుగులు సాధించాడు. ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు బాదాడు. పవర్ ప్లేలో బౌలర్లపై అగ్రెసివ్ అప్రోచ్తో విరుచుకుపడుతున్న కోహ్లీ ఆర్సీబీ భారీ స్కోర్లకు బాటలు వేస్తున్నాడు. ఇక ఫైనల్లోనూ కింగ్ కోహ్లీ ఫామ్ కొనసాగితే ఆర్సీబీకి తిరుగుండదని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహ్లీతో పాటు కెప్టెన్ రజత్ పాటీదార్ ఆర్సీబీకి ప్రధాన బలం. అనామక ఆటగాడి నుంచి ఆర్సీబీకి ఒక డ్రీమ్ కెప్టెన్గా మారాడు పాటీదార్. ఒక పర్ఫార్మింగ్ కెప్టెన్గా ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్గా కూల్ అండ్ కామ్ మెంటాలిటీతో ఆకట్టుకుంటున్న పాటీదార్ బ్యాటింగ్లో మాత్రం బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లే తర్వాత మిడిల్ గేమ్లో స్పిన్నర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అందుకే ఆర్సీబీ రన్ రేట్ టెంపో ఎక్కడా కూడా మిడిల్ ఓవర్లో కూడా తగ్గడం లేదు. ఈ సీజన్లో రజత్ పాటీదార్ 13 ఇన్నింగ్స్లో 486 పరుగులు సాధించాడు. ముఖ్యంగా క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్పై రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగాడు. 33 బంతుల్లోనే 93 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆర్సీబీ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు రజత్ పాటీదార్. క్రికెట్ ఫ్యాన్స్ని దాదాపు నెలన్నర రోజులుగా ఎంతో ఉర్రు తొలగించిన ఐపీఎల్ మరి కాసేపట్లో ఈ యొక్క 19th సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే ఏదైతే అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరాహోరీ ఫైనల్కు మరి కాసేపట్లో తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్లో ఎవరెవరి విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి, టాక్టిక్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆర్సీబీ టైటిల్ డిఫెండ్ చేసుకుంటుందా లేదంటే గుజరాత్ టైటాన్స్ అచ్చొచ్చిన తమ యొక్క హోమ్ గ్రౌండ్ సెంటిమెంట్ని రిపీట్ చేస్తుందా తదితర అంశాలపై మనతోటి ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయడానికి యంగ్ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవా అండ్ ఆల్సో సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ కిషోర్ గారు మనతో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు బోత్ ఆఫ్ యూ, రాకేష్ దేవా అండ్ కిషోర్.
కిషోర్, ముందుగా చెప్పండి, ఏదైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని మనము గత 18 సంవత్సరాలుగా ఒక ఎత్తు, లాస్ట్ టైం ఏదైతే టైటిల్ విన్ తర్వాత ఈసారి మొత్తం అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది టీంలో, ఆర్సీబీ జట్టులో. ఎందుకంటే గతంలో అనిల్ కుంబ్లే అండ్ రాహుల్ ద్రావిడ్ లాంటి గొప్ప గొప్ప లెజెండ్ ప్లేయర్స్ కెప్టెన్ చేసినా కూడా వాళ్ళకి టైటిల్ గెలవాలన్న వాళ్ళ డ్రీమ్ మాత్రం తీరలేదు. కానీ ఏదైతే ఒక అన్సోల్డ్ ప్లేయర్ రజత్ పాటీదార్ వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వెనుక ఆర్సీబీ ప్రధాన బలం ఏంటంటారు? ఆర్సీబీ అంటే ఆర్సీబీకి సంబంధించి చెప్పుకోవాలనుకుంటే ఎప్పుడైనా ముందు కోహ్లీ గురించి చెప్పుకుంటాం. కోహ్లీ వాజ్ ది సెంటర్, లెఫ్ట్ రైట్ సెంటర్ ఏదైనా సరే కోహ్లీ. ఆర్సీబీ అంటేనే కోహ్లీ. ఈ రకంగా లాస్ట్ 18 years 17 years టైటిల్ గెలవక ముందున్నంత వరకు కోహ్లీ క్యాప్టెన్సీ రెలింక్విష్ చేయడం వెనుక కూడా ఒక ఆర్గనైజ్ ఎఫర్ట్ ఉండింది. కెప్టెన్ ఎవరు ఉండబోతున్నారు, కోహ్లీకి ఆల్టర్నేటివ్గా ఇంకో కెప్టెన్ ఎవరు రావచ్చు అన్న దాని మీద ఆర్సీబీ మేనేజ్మెంట్, పర్టికులర్లీ బోపట్ తర్వాత మిగతా వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకొని ఫార్మర్ ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, వీళ్ళతో ఆడిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకున్న తర్వాత రజత్ పాటీదార్కి సంబంధించినంత వరకు ఒక సందర్భంలో ఒక ప్రశ్న అడిగారంట, ఒకవేళ కెప్టెన్ నువ్వు కావాలనుకుంటే కనుక నువ్వేం చేయాలనుకుంటున్నావు? పాటీదార్ మీరు ఇందాక చెప్పినట్టే కూల్ అండ్ కామ్, ఎక్కువగా మాట్లాడలేదు. మనకు ఒక గన్ పేస్ యూనిట్ ఉండాలి అని అన్నాడంట. అదొక్కటే మాట. అంటే ఒక రకమైన స్పష్టతతో ఎలా లీడ్ చేయాలి అన్న ఒక క్లారిటీతోని టీంకు సంబంధించి కంట్రిబ్యూషన్స్ ఎలా ఉండాలి, టీం కాంపోజిషన్ ఎలా ఉండాలి, టీం గెలవాలంటే ఏం చేయాలి, ఆర్సీబీ కల్చర్లో దానికి అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన ఒక వెసులుబాటును కల్పించడానికి పాటీదార్ ఎలివేషన్ కారణమైంది. కోహ్లీతో మాట్లాడితే కూడా, కోహ్లీకి ముందు ఇంటిమేట్ చేస్తే కూడా కోహ్లీ ఆ బ్యాటన్ పాస్ ఆన్ చేయడానికి తన వంతు కృషి చేశాడు. అందుకనే రజత్ పాటీదార్ కెప్టెన్సీలో కూడా కోహ్లీలో ఆ అగ్రెషన్ కనబడుతుంది. వికెట్లు దొరికినప్పుడు, ఒక రన్అట్ అయినప్పుడు, లేదంటే మంచి క్యాచ్ ఎవరన్నా పట్టుకున్నప్పుడు, మ్యాచ్పై పట్టు సాధిస్తున్న పరిస్థితుల్లో, లేదంటే కొంత క్లిష్టమైన పరిస్థితులు అన్నప్పుడు, తిరిగి ఆటలోకి వస్తున్నప్పుడు, ఈ సందర్భాల్లో మనకు ఆ 18, 19, 20 ఏళ్ళ కోహ్లీ కనబడతాడు మళ్ళీ. అంతగా అంటే ఆ స్పిరిటెడ్ కంట్రిబ్యూషన్ టు ద టీమ్స్ కాజ్. గెలిచిన తర్వాత కోహ్లీ అంటే గెలుపుకు సంబంధించిన వరకు ఏదో మనం చూసే కోహ్లీలో ఆవేశం అవి కనబడతాయి, కానీ హీ బికేమ్ వెరీ ఎమోషనల్. కళ్ళు చెమర్చాయి అతనికి గెలిచినందుకు. అంటే ఒక కమిట్మెంట్. ఎందుకంటే మీరు ఇందాకే చెప్పినట్టు ఆర్సీబీకి సంబంధించినంతవరకు దిగ్గజాలు ఉండేది, క్రిస్ గేల్, డివిలియర్స్, మహామహులు. కానీ ఆ టీం గెలవలేకపోయింది ఫర్ వేరియస్ రీజన్స్. బట్ ఆర్సీబీ గెలిచిన తర్వాత ట్రాన్స్ఫార్మేషన్ గమనిస్తే, రజత్ పాటీదార్ ఇన్నింగ్స్ చూసినా సరే, మొన్నటి ఫస్ట్ క్వాలిఫైయర్లు, అంతకుముందు టీంలు లీడ్ చేసిన పరిస్థితిని చూసినా కూడా ఒక కూల్ అండ్ కంపోజ్డ్ యాటిట్యూడ్తో టీంని లీడ్ చేస్తున్నాడు. ముఖ్యంగా దిగ్గజాలు ఉన్న టీంని లీడ్ చేయడం ఉంది. దీంట్లో ఏం తక్కువ ప్లేయర్స్ లేరు. భువనేశ్వర్ మేబీ ఎప్పటి నుండి ఆడుతున్నాడు, అలాగే హేజల్వుడ్ లాంటి ఆటగాడు, ఫిల్ సాల్ట్ ఆఫ్ కోర్స్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్. ఇట్లాంటి కంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుండి బెస్ట్ ఆఫ్ దట్ అవుట్పుట్ దాన్ని తీసుకురావడంలో పాటీదార్ బ్యూటిఫుల్ కంట్రిబ్యూషన్. మీకు యూ లెర్న్ ఫ్రమ్ సక్సెస్ ఒక రకంగా కొన్ని సందర్భాలు, కానీ ఇఫ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిలియర్స్ ఇట్ విల్ బి రియల్లీ వండర్ఫుల్. పాటీదార్ ఒక రకంగా ఎగ్జాంపుల్ సెట్ చేశాడని చెప్పొచ్చు. ఓకే రాకేష్, వాట్ మేక్స్ ఆర్సీబీ డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకు ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఉంది. ఏంటంటే లీగ్ మ్యాచ్లో ఆల్మోస్ట్ 9 గెలిచారు. తర్వాత మన క్వాలిఫైర్ 1లో గుజరాత్ని చిత్తు చేశారు. అవుట్ ఆఫ్ దిస్ ఓవరాల్ 10 మ్యాచెస్ 8 మ్యాచెస్లో వాళ్ళు 8 డిఫరెంట్ ప్లేయర్స్ గాట్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్. అంటే ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అనేది ఆర్సీబీ టీంలో కనిపిస్తుంది. సో ఇవాళ జరగబోయే ఫైనల్ ఏం జరగబోతుందని వాట్ ఈజ్ యువర్ ప్రెడిక్షన్? బికాస్ హోమ్ అడ్వాంటేజ్ ఎంతవరకు గుజరాత్కి కలిసి వచ్చే అవకాశం ఉంది?
డెఫినెట్గా హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది, మనం ఎంత అవునన్నా కాదని. ఎందుకంటే అది వాళ్ళ హోమ్ గ్రౌండ్, 5th సీజన్ ఆడుతున్నారు గుజరాత్ టైటన్స్. అండ్ శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చింది యాజ్ ఏ క్యాప్టెన్. ఎందుకంటే శుభ్మన్ గిల్ కూడా T20 వరల్డ్ కప్ కంటే ముందు T20 టీంకి వైస్ కెప్టెన్ ఉండే, తర్వాత తనని వైస్ కెప్టెన్సీ నుంచి తీసేసిన తర్వాత టీంలో ప్లేస్ లేదు, ఆ టీం వెళ్ళి వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత క్యాప్టెన్ అయి తను ఫైనల్ వరకు తీసుకొచ్చిందంటే హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీఈస్ అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అదొకటి, ప్లస్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఒకటి, ప్లస్ ఇందాక ఎట్లయితే రజత్ పాటీదార్ వాళ్ళ టీంకి ఒక గన్ బౌలింగ్ యూనిట్ కావాలి అనుకున్నారని సార్ చెప్పినట్టు, మీరు గుజరాత్ టైటన్స్ బౌలింగ్ యూనిట్ చూడండి, 4 ఫాస్ట్ బౌలర్స్, వాళ్ళు చాలా చాలా కీగా మారారు. ఫస్ట్ 6 మ్యాచెస్ లేడు జేసన్ హోల్డర్, తర్వాత వచ్చిన మ్యాచెస్లో తను ఆడి 17 వికెట్స్ తీసిండు. సిరాజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో పవర్ ప్లేలో వికెట్ తీసి వాళ్ళకు బ్రేక్ త్రూస్ ఇచ్చిండు. ప్రతి ఒక్క బౌలర్ని లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ కొట్టిన సూర్యవంశీని అవుట్ చేసిండు. అండ్ మొన్నటి క్వాలిఫైయర్ 2లో కూడా సిరాజ్ వాజ్ రెస్ట్రిక్టింగ్ హిమ్, బాడీ లైన్ అటాక్ చేస్తే. అండ్ రబాడా అయితే మీకు పవర్ ప్లేలో అండ్ డెత్ ఓవర్స్లో ప్రాపర్ డెత్ ఓవర్ డెసిగ్నేటెడ్ బౌలర్ లాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా జేసన్ హోల్డర్ అయితే మిడిల్ ఓవర్స్లో వచ్చి అతను 140s 150s వేయడు, అట్లానే 120s వేయడు, 130s వేసి డిసెప్టివ్ బౌలర్. బ్యాటర్స్కి చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే T20లో దే వాంట్ ద బాల్ టు కమ్ ఫాస్ట్ ఆన్ టు ద బ్యాట్. అట్లా అని స్లో వచ్చినా కూడా అడ్జస్ట్ అయ్యి ఆడతారు. బట్ ఇక్కడ స్లో కాదు, ఫాస్ట్ కాదు, దే హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్ టు ద పేస్. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే మీరు అన్నట్టు వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు, 8 మంది డిఫరెంట్ ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చారు కాబట్టి వాళ్ళ టీం చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆన్ ద పేపర్. అట్ ద సేమ్ టైం వాళ్ళు మ్యాచెస్ గెలిచిన విధానం కూడా. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఈ సీజన్లో మీరు చూస్తే, వాళ్ళు 5 మ్యాచ్లు బెంగళూరులో ఆడారు, ఒక 2 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్గా రాయ్పూర్లో ఆడారు. సో హోమ్ గ్రౌండ్లో గెలిచిన మ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, అవే కంటే. అవుట్ ఆఫ్ 7 they won only 3. 3. బట్ మీరు లాస్ట్ టైం మన ఐపీఎల్ ఫైనల్ జరిగింది కూడా ఇదే గ్రౌండ్లో, ఇదే పిచ్ నెంబర్ 6 మీద, అక్కడ వాళ్ళు గెలిచారు. వేరేజ్ ఇదే వికెట్ మీద ఇదే గ్రౌండ్లో ఆర్సీబీ అండ్ గుజరాత్ మ్యాచెస్ కనుక చూస్తే గుజరాత్కి పై చేయి ఉంది ఆర్సీబీతోని. సో ఎట్లా చూసినా కూడా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో గుజరాత్కి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని విషయాల్లో ఆర్సీబీకి అనుకూలంగా ఉన్నాయి. బట్ కరెంట్ ఫామ్ ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఆర్సీబీకి ఎడ్జ్ ఉంది. బికాస్ మీరు ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ అండ్ గుజరాత్ బ్యాటింగ్ యూనిట్ కనుక కంపేర్ చేస్తే ఆర్సీబీ ఈజ్ ఫార్ అహెడ్ దెన్ గుజరాత్. ఎందుకంటే గుజరాత్ ఎక్కువగా వాళ్ళిద్దరి మీదనే రిలే అవుతుంది, సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. ఆ తర్వాత అంతో ఇంతో మన ఇంగ్లాండ్ ప్లేయర్ మీద, జాస్ బట్లర్ మీద డిపెండ్ అవుతుంది. మీరు చూడండి వాళ్ళకి వాషింగ్టన్ సుందర్ నెంబర్ 4 బ్యాటర్గా వస్తుందని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లుందని. బట్ స్టిల్ దే హ్యావ్ వన్, వాళ్ళు ఫైనల్కి వచ్చారు. సో దే ఆర్ మేనేజింగ్ దేర్ రిసోర్సెస్ ఇన్ ఏ ప్రాపర్ వే. రాకేష్ దేవా చెప్తున్నాడు క్లియర్గా ఆర్సీబీకి ఎడ్జ్ ఉందని చెప్పేసి. బట్ గుజరాత్ టైటన్స్, వాట్ అబౌట్ ద అహ్మదాబాద్ హోమ్ అడ్వాంటేజ్? అండ్ అట్ ద సేమ్ టైం ధర్మశాలలో వాళ్ళ టాప్ ఆర్డర్ ఫ్లాప్ అయింది, కానీ ప్రతి మ్యాచ్లో అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకోవచ్చు సార్. బికాజ్ శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు, అండ్ యాజ్ వెల్ యాజ్ సాయి సుదర్శన్కి అయితే ఇక తన హిట్ వికెట్ ఫోబియా కంటిన్యూ అవుతుంది. దాంతో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా వస్తున్నాయి, కిషోర్ గారు బ్యాట్కి ప్లాస్టర్ వేసి ఇస్తున్నాడు శుభ్మన్ గిల్ అన్నట్టు. సో ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీలుందా? గుజరాత్ని తక్కువ అంచనా వేయడానికి వీలైతే లేదు, ఎందుకంటే ఫైనల్కు రావడం సంబంధించి దే ప్లేడ్ కన్సిస్టెంట్లీ. టాప్ 2 టీమ్సే ఫైనల్స్కి వచ్చాయి. 70 లీగ్ మ్యాచ్ల తర్వాత ఈ 2 టీమ్స్ దే గాట్ ఇంటు ద టాప్. అండ్ దెర్ ఈస్ నాట్ మచ్ టు డిఫరెన్షియేట్, ఎందుకంటే సమానమైన పాయింట్లు, రన్ రేట్ తేడానే తప్ప అదర్వైజ్ రెండు ఈక్వల్ పాయింట్స్. ఓన్లీ ధర్మశాల ఎన్కౌంటర్ ఒకటే, ధర్మశాల ఎన్కౌంటర్ వన్ ఆఫ్ దోస్ డేస్ అనొచ్చు. కానీ ధర్మశాల ఎన్కౌంటర్ తర్వాత దే మేడ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంబ్యాక్. 210+ చేజ్ ఇప్పటి వరకు గుజరాత్ చేయలేదు ఇప్పటి వరకు. అంటే అది కూడా క్రిటికల్ మ్యాచ్లో, ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్లో చేజ్ చేశారు. అది కూడా మీరు ఏదో స్లామ్ బ్యాక్, అంతకుముందు సూర్యవంశీ ఇన్నింగ్స్ 2 చూసిన తర్వాత 4లు 6లు తప్ప ఇంకేం లేదు క్రికెట్లో అని అనిపించిన నేపథ్యంలో ఆ మ్యాచ్ను వీళ్ళిద్దరూ గెలిపించిన తీరు, ముఖ్యంగా క్రెడిట్ ఇద్దరికి ఇవ్వాల్సిందే, గిల్ అండ్ సుదర్శన్. రైట్, హిట్ వికెట్స్ అంటారా, ఈ మ్యాచ్లో హిట్ వికెట్ వేయే అవకాశం లేదు, ఎందుకంటే లా ఆఫ్ యావరేజెస్ ప్రకారం చూసినా కూడా ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో వరుసగా 3 సార్లు హిట్ వికెట్ అయిన సందర్భాలు లేవు. కాబట్టి వాళ్ళు జరిగే అవకాశం లేదు. గిల్ తర్వాత సుదర్శన్ ఇద్దరు కూడా మేబీ ఆ గ్రిప్కి సంబంధించి ఏదైనా
మనం చూస్తున్నాం ఆ స్ప్రే కూడా ఏదో వాడుతున్నాడు. దే విల్ బి డూయింగ్ దట్ అపార్ట్. గుజరాత్ టైటాన్స్ సంబంధించినంత వరకు వాళ్ళ థింక్ ట్యాంక్ని గమనించాలి. ఇక్కడ చాలా సైలెంట్గా ఎగ్జాక్ట్లీ ఆశిష్ నెహ్రా చేస్తున్న పని మీరు అర్థం చేసుకోవాలి. అంటే లుకింగ్ లైక్ ఏ సాకర్ ఫుట్బాల్ మేనేజర్ లాగా అనిపిస్తుంది నెహ్రాజీని మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే మొదటిసారి టైటిల్ గెలిచిన తర్వాత రెండోసారి ఫైనల్స్కి వచ్చారు, ఆ టైటిల్ గెలవలేకపోయారు, వాళ్ళకి కొన్ని సెట్ బ్యాక్స్ అయ్యాయి. ఆ తర్వాత ఈ టీంను నెహ్రా బ్యాక్ ఎండ్లో నిలబెట్టిన తీరు మొన్నటికి మొన్న ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. టాస్క్ సంబంధించి చిన్న గొడవ అయింది. గొడవ అంటే డిస్టర్బెన్స్ లాగా అయిన తర్వాత గిల్ కమింగ్ బ్యాక్ టు ద డ్రెస్సింగ్ రూమ్ వస్తూ ఉన్నప్పుడు నెహ్రా పక్కన ఉన్నాడు. గిల్ ఏదో ఇట్లా జరిగింది అది ఏదో చెప్తున్నాడు. నెహ్రా భుజం మీద చేయి వేసో పక్కన ఇట్లా పెట్టు హాయిగా నవ్వుకుంటూ వదిలేరా బాబా అన్నట్టు మాట్లాడుకుంటూ he was bringing the captain back into that focus. These are small things. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ హైలీ టాలెంటెడ్ ప్లేయర్స్. అంతర్జాతీయ స్థాయిలో తమల్ని తాము నిరూపించుకున్న ప్లేయర్స్. వీళ్ళకి మనం ఏదో మొదటి నుండి ఏబీసీలు నేర్పించాల్సిన సీన్ ఏం లేదు, అవసరం కూడా లేదు. చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న సజెషన్స్, ఆ మ్యాచ్ అవేర్నెస్కు, ఆ మ్యాచ్ టెంపర్మెంట్, సిచ్యువేషన్, వీటిలో కొంత మీరు తోడ్పాటిస్తే చాలు. నెహ్రా హాస్ బీన్ డూయింగ్ దట్ సక్సెస్ఫుల్లీ. అందుకనే హోల్డర్ను తీసుకురావడం కూడా ఇట్స్ అ మాస్టర్ స్ట్రోక్. ఇందాక రాకేష్ చెప్పిన మాట 100% నిజం. ఎందుకంటే ఆ లైన్ అండ్ లెంత్, టాల్ బౌలర్, దాంట్లో మీరు ప్రసిద్ధ్ కృష్ణ గురించి చెప్పలేదు, ప్రొడ్యూసింగ్ ఎక్స్ట్రా బౌన్స్, ముగ్గురు టాల్ బౌలర్స్, రబాడా, హోల్డర్, అండ్ ఈ ఇద్దరు మిడిల్ ఓవర్స్లో. అందుకనే వాళ్ళకు ఒక గొప్ప లగ్జరీ ఏంటంటే పవర్ ప్లేలో 6 ఓవర్లు ఈ ఇద్దరితో వేయించేస్తున్నారు. సిరాజ్ అండ్ రబాడా కంటిన్యూస్గా 6 ఓవర్లు వేస్తున్నారు. ఈ లెక్కన ఎంత లగ్జరీ. మళ్ళీ రషీద్ ఖాన్, ఈ 5గురు కూడా 15+ వికెట్స్ ఉన్న బౌలర్స్. ఎవ్రీబడి. నేనేమంటా ఇక్కడ మనం ఎప్పుడైనా బ్యాటర్స్ గురించే గొప్పగా చెప్పుకుంటాము, కానీ నాకున్న ఒక ఆలోచన చెప్తాను. మీకు T20లో 4 ఓవర్లు ఉంటాయి బౌలర్కి, అవునా? మీరు ఒక వికెట్ తీస్తే 25 పరుగులు కంట్రిబ్యూట్ చేసినట్టు మనం పరుగులు లెక్కన పెట్టుకుందాం. అట్లాంటప్పుడు 20 వికెట్లు తీసిన ప్రతి బౌలర్ కూడా ఒక రకంగా టీంకు 500 రన్స్ కంట్రిబ్యూట్ చేసినట్టు. లుక్ ఎట్ ఇట్ దట్ వే. అల్టిమేట్లీ బౌలర్ ఆ లెక్కన రబాడా తీసుకున్న 27 వికెట్లు ఆల్మోస్ట్ 675 పరుగుల ఈక్వల్ టు ద కంట్రిబ్యూషన్ ఆఫ్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. లుక్ ఎట్ ఇట్ దట్ వే. ఎందుకంటే బౌలర్స్ అల్టిమేట్గా దే ఆర్ ద వన్స్ హు ఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచెస్. బ్యాటర్స్ ఎంత గొప్ప స్కోర్లు చేసినా దాన్ని డిఫెండ్ చేసుకోవాలన్నా, లేదంటే తక్కువ స్కోర్కి అవుట్ అయితే కనుక మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసుకోవాలన్నా బౌలర్స్ ఆర్ ద వన్ హు ఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచెస్. 100% ఐ అగ్రీ విత్ యూ. సో ఆ లెక్కన ఈ బౌలర్లు అందరూ కూడా ఈ 5గురు ఆల్మోస్ట్ 350-400 పైన రన్స్ చేసినట్టే. ఎగ్జాక్ట్లీ. ఆ లెక్కన గుజరాత్కి సంబంధించినంత వరకు ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ అండ్ కంపోజ్ యూనిట్. కంట్రిబ్యూషన్స్ మీరు ఇందాక 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు 8 డిఫరెంట్ మ్యాచెస్లో పిఓటిఎమ్స్ తీసుకున్నారు అన్నారు. కానీ గుజరాత్కి సంబంధించి కూడా హోల్డర్ది ఐ విల్ టేక్ ఎగ్జాంపుల్ అగైన్. He contributes with the bat. He's a wonderful fielder within the circle or boundary, on the boundary. Yes. Plus aggressive batting చేయగలుగుతాడు. You can use the long levers or else he can stick on to the wicket. Yes. ఈ లెక్కన ఒక అద్భుతమైన కనెక్టింగ్ టీమ్ ప్లేయర్. ఎస్. అందుకని గుజరాత్ హ్యాస్ గాట్ దట్ లగ్జరీ. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ మిడిల్ ఓవర్స్లో, మిడిల్ ఆర్డర్లో పర్టికులర్లీ they don't have that kind of a stable batter who can push the team forward. That is where they are lacking. Exactly. రాకేష్ దేవా ఏదైతే కిషోర్ మనకి చెప్పారు ఇప్పటిదాకా, గుజరాత్ టైటాన్స్ని ఒక్క మ్యాచ్ క్రంబుల్ అయినంత మాత్రాన మనం వీఆర్ నాట్ గోయింగ్ టు బి అండర్ ఎస్టిమేట్ అని చెప్పేసి. అయితే ఆర్సీబీ అండ్ గుజరాత్ టైటాన్స్ 2 టీంలలో కూడా బౌలింగ్ అనేది కూడా ఈక్వల్లీ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఇటువైపు భువనేశ్వర్ కుమార్ అండ్ హాజిల్వుడ్ అండ్ రసిక్ సలాం ఈజ్ ఆల్సో ఈజ్ వెరీ మచ్ ఇంప్రెసివ్. 16 వికెట్స్ పడగొట్టాడు. ఎట్ ద సేమ్ టైం కగిసోర్ రబాడా అండ్ మియాభాయ్ సిరాజ్. అయితే కాకపోతే ఇద్దరి మీద ఉన్న వర్క్ లోడ్ మాత్రం డిఫరెన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే
ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ వాళ్ళని పడగొట్టాలంటే దాదాపు ఒకరిద్దరు లేరు. విరాట్ కోహ్లీ లేదంటే ఇంకొక ప్లేయర్, ఆ తర్వాత ఇంకోటి టీమ్ డేవిడ్, తర్వాత లోయర్ ఆర్డర్లో షెపార్డ్ వరకు ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రము టాప్ ఆర్డర్లో ముగ్గురిని చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఉంది. సో ఈ ఆస్పెక్ట్లో ఆర్సీబీకి కొంత ఎడ్జ్ ఉందని అనుకోవచ్చా? 100%. మనం ఆన్ ద పేపర్ లేదంటే పర్ఫార్మెన్స్ వైజ్ చూసినా కూడా ఆర్సీబీకి ఎడ్జ్ ఉంది. బట్ మీరు గుజరాత్ టైటన్స్ని చూస్తే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇద్దరు ఓపెనర్స్ తీసుకుంటారు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఇన్నింగ్స్ని లాక్కుంటూ వస్తున్నారు. కొన్నిసార్లు సాయి సుదర్శన్ కావచ్చు, కొన్నిసార్లు శుభ్మన్ గిల్ కావచ్చు, లేదంటే జాస్ బట్లర్. బట్ జాస్ బట్లర్ అనుకున్నంత ఇంప్రెసివ్గా లేడు ఈ సీజన్లో. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మీరు వాషింగ్టన్ సుందర్ని ఈ సీజన్లో ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ 50s కొట్టడం చూసినాం. వాషింగ్టన్ సుందర్ ఒక 5, 6, 7 సీజన్స్ నుంచి ఆడుతున్నాడు. బట్ ఇప్పటి వరకు 50 లేదు ఈ సీజన్ కంటే ముందు. ఈ సీజన్లోనే ఫస్ట్ 50 నమోదు చేసుకున్నాడు, ఆ తర్వాత ఇంకో 50 కూడా చేసిండు. కంటిన్యూస్గా 2 50s చేసిండు. సో ఆ ఒక్క లివరేజ్ వీళ్ళకి కనిపిస్తుంది. ఇందాక సార్ చెప్తున్నట్టు జేసన్ విల్డర్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్, యూస్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ బ్యాటర్. అవసరమైతే పెద్ద హిట్స్ కొడతాడు, అవసరమైతే ఇన్నింగ్స్ని కూడా కన్సాలిడేట్ చేసే ఎబిలిటీ ఉంది. నిశాంత్ సింధు అని ఒక కొత్త ప్లేయర్, అండర్-19 ప్లేయర్, తను అండర్-19లో చాలా ఇంప్రెసివ్గా చేసిండు. బట్ ఇక్కడ తనకి లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఐపీఎల్లో ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్స్ వచ్చింది. ఒక కపుల్ ఆఫ్ మ్యాచెస్, 4 మ్యాచెస్ అట్లా ఏమో ఆడినట్టున్నాడు ఇప్పటివరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఈ స్టేజ్లో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ హీ గెట్స్ ఎ ఛాన్స్, ఇక్కడ కనుక చాలా చక్కగా పర్ఫామ్ చేసి తను స్కోర్ చేసే రన్స్ కనుక టీమ్కి ఇంపాక్ట్ఫుల్గా మారితే ఐ థింక్ హిస్ నేమ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైమ్. సో ఇట్లాంటి స్టేజ్లో తను కూడా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ అంత ఎబిలిటీ ఉంది కాబట్టి టీం తనని నమ్మి ప్లేయింగ్లో ఛాన్స్ ఇస్తుంది. బికాస్ వెరీ యంగ్ ప్లేయర్. మనం పేపర్ వైజ్ చూసినా లేదంటే ఎక్స్పీరియన్స్ వైజ్ చూసినా కూడా ఆర్సీబీకి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఉంది. రజత్ పాటీదార్ ఉన్నాడు, దేవదత్ పడికల్, ఫిల్ సాల్ట్ లేని దాంట్లో వెంకటేష్ అయ్యర్ వచ్చి దాన్ని చక్కగా ఫీల్ చేసింది. లాస్ట్ గేమ్లో కొట్టిన 18-19 రన్స్ అయినా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసి చాలా త్వరగా కొట్టడంతో నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్కి ఈజీ అయింది. దేవదత్ పడికల్ చాలా ఇంప్రెసివ్గా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ గురించి ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు. కృణాల్ పాండ్యా కూడా అవసరమైతే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. కృణాల్ పాండ్యా 200+ రన్స్ కొట్టిండు, అట్ ద సేమ్ టైం వికెట్స్ కూడా తీసుకున్నాడు. అండ్ లాస్ట్ సీజన్లో ఫైనల్లో ఆర్సీబీ గెలవడానికి వన్ ఆఫ్ ద కీ ప్లేయర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 2 or 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఈ సీజన్లో ఆల్రెడీ వికెట్స్ తీస్తున్నాడు. తన బ్యాటర్స్ ఎట్లయితే అన్ఆర్థడాక్స్ క్రికెట్ ఆడుతున్నారో తను కూడా అన్ఆర్థడాక్స్గా సైడ్ నుంచి బాల్ వేయడం, బౌన్సర్స్ వేయడం మీద కాంట్రవర్సీస్ కూడా జరుగుతున్నాయి. లాట్ ఆఫ్ ఫ్రాంచైజీస్ ఆల్సో కంప్లీటింగ్. బట్ హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద రూల్స్. ఎక్కడ కూడా రూల్స్ ని బ్రేక్ చేయట్లేదు, త్రో చేయట్లేదు, ఆర్మ్ ని బెండ్ చేయట్లేదు, మోచేయి బెండ్ చేసేయట్లేదు. హీఈస్ జస్ట్ యూజింగ్ దట్ లూప్ హోల్స్. ఎట్లయితే బ్యాటర్ స్విచ్ హిట్ కొడుతుంటారో, ర్యాంప్ షాట్స్ ఆడుతున్నాడో, వై నాట్ మీ బౌలర్ నేనెందుకు అన్ఆర్థడాక్స్ క్రికెట్ ఆడొద్దు, నేనెందుకు బెటర్గా పర్ఫామ్ చేయొద్దు అన్నట్టు. బికాస్ విత్ ఇన్ ద రూల్స్ మీరు ఏది చేసినా కూడా ప్రాబ్లం లేదు. సో ఐ థింక్ రెండు టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ ఆన్ పేపర్ బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో కంపేర్ చేస్తే మనకు ఆర్సీబీ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నా కూడా ఐ ఫీల్ మన గుజరాత్ టైటన్స్ బౌలింగ్ యూనిట్ ఏదైతే ఉందో కంపేర్ టు ఆర్సీబీ కొంచెం స్ట్రాంగ్ ఉంది. బికాస్ వాళ్ళు ఇంపాక్ట్ఫుల్గా బౌలింగ్ చేస్తున్నారు, అవసరమైన టైంలో వికెట్స్ తీస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కిషోర్, బిగ్ మ్యాచ్ ప్రెషర్ అనేది ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఈ ఒక్క ఆస్పెక్ట్లో తీసుకుంటే ఆర్సీబీని మనం చూసుకుంటే విరాట్ కోహ్లీని కింగ్ ఆఫ్ చేజింగ్ అంటారు. అంటే చేజ్ మాస్టర్. ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో అక్కడ ఈ విల్ ఎక్స్ప్లోర్ హిమ్సెల్ఫ్, అంటే ఇంకా విపరీతంగా ఎక్స్ప్లోర్ అవుతాడు. అలాగే దాన్ని కన్సిడర్ చేస్తే మాత్రము గుజరాత్ టైటన్స్ మాత్రం అంటే ప్రెషర్లో కొంచెం క్రంబుల్ అవుతుంది. అది మనకు గమనిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ రీజన్ అదే మీరు చెప్పారు, మిడిల్ ఓవర్స్లో రాహుల్ తివాటియా అండ్ అంటే ఒక స్టార్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్లేయర్ మనకు కనబడట్లేదు. ఈ ఆస్పెక్ట్లో ప్రెషర్ని ఓవర్కమ్ చేసే ఆస్పెక్ట్లో ఆర్సీబీకి ఈ ఫార్ అహెడ్ ఫ్రమ్ గుజరాత్ అని చెప్పొచ్చా? ప్రెషర్ అంటే ఇక్కడ ఇట్స్ ద ఫైనల్, ఇది చావో రేవో అని అంతే. అంటే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ గమనిద్దాం. ఇందాక మనం అనుకున్న దాంట్లో మీకు లీగ్ స్టేజ్లో కూడా విపరీతమైన ప్రెషర్ ఉండింది. కొన్ని టీమ్స్ చూసాము, అవి చావోరేవో అన్న పరిస్థితి లోపల దే హ్యావ్ క్రంబుల్డ్. మీరు అనుకున్న స్టార్ వాట్స్ ఉన్న టీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కూడా, ఉదాహరణకి ముంబై ఇండియన్స్ గురించి చెప్పుకుందాం. ఫర్ దెమ్ అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. లిస్ట్ చూస్తే కనుక వీళ్ళు అలవోకగా అన్ని మ్యాచ్లు గెలుస్తారు అనిపించింది. కానీ వాళ్ళు ఆ ప్రెషర్ని అబ్జర్వ్ చేసుకొని గెలవాలి ఖచ్చితంగా అన్న మ్యాచ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి. మిగతా టీమ్స్ కూడా ఏవి కూడా తక్కువ లేవు, కానీ సస్టైన్డ్గా కంటిన్యూస్గా ఆడి కన్సిస్టెంట్గా రాణిస్తూ వచ్చిన టీమ్స్లో మీకు సూర్యవంశీనో ఇంకెవరిదో వీళ్ళది ఒక టెంప్లెట్, 200+ స్ట్రైక్ రేట్,
అంతే. మన ఎస్ఆర్ఎస్ టీం తీసుకున్నా కూడా ప్రభ్ సిమ్రన్, పంజాబ్ కింగ్స్, ప్రియాంష్ ఆర్య వాళ్ళని తీసుకున్నా వీళ్ళందరూ కూడా 200+ స్ట్రైక్ రేట్. బట్ రన్స్ అక్యుములేట్ చేసింది ఎవరు? సిక్స్లే కాదు, ఒక 100 చేయాలన్నా, ఒక టార్గెట్ 250 టార్గెట్ చేయాలన్నా సింగిల్స్, 2s, 3s, 4s కూడా మీ అకౌంట్లో పడతాయి. ఎగ్జాక్ట్లీ. కేవలం 6లే కాదు. బాల్కి 2 runs కొట్టినా 200 స్ట్రైక్ రేట్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను. ఇదే టోర్నమెంట్లో గో బ్యాక్ టు దట్ మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్, డేవిడ్ మిల్లర్ 2 runs 2 balls ఉన్నాయి, ఒక్క మ్యాచ్ 2 runs రావాలి. 5th ball అటువైపు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అనుకోండి. యా కుల్దీప్ కరెక్ట్ మీ ఫ్యామిలీ. కుల్దీప్ యాదవ్. Yes, yes. కుల్దీప్ యాదవ్ ఒక సింగిల్ తీసే అవకాశం ఉంది. హీ డి నాట్ గో ఫర్ దట్. ఏమైంది? మ్యాచ్ ఓడిపోయారు. That- డీసీకి ఆ ఆ match గెలిచుంటే ఒక్క ఓటమి ఇట్ హ్యాస్ పుట్ దెమ్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్. దాని నుండి బయటపడలా. పర్లే. డేల్ స్టేన్ ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత డేల్ స్టేన్ ఒక మాట అన్నాడు, ఒక ప్రావర్బియల్ ప్రొఫెటిక్ స్టేట్మెంట్ అది. ఈ ఓటమి దిస్ ఈస్ గోయింగ్ టు హాంట్ ఢిల్లీ అన్నాడు. అవును. నిజమే. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. నిజమైంది. అదే జరిగింది 100%. ఆబ్వియస్లీ. సో నేనేమంటున్నాను, ప్రెషర్కు సంబంధించినంత వరకు మీరు కొంచెం చోట్ల క్రంబుల్ అవుతాయి. ఇక్కడ గుజరాత్ టైటాన్స్ సంబంధించి కూడా ఒక మాట చెప్తాను. ద వే దే లాస్ దట్ ఫస్ట్ క్వాలిఫైయర్, ధర్మశాల. ఎవర్ బీటన్ బ్లాక్ అండ్ బ్లూ, అంతే. బట్ దే కేమ్ బ్యాక్. సో ఇక్కడ ఈ రెండు టీమ్స్లో కూడా ఇన్హెరెంట్గా ఆ క్వాలిటీ ఉంది కాబట్టే Final కి వీఆర్ లుకింగ్ ఎట్ దెమ్ ఇన్ ద ఫైనల్స్. కాబట్టి ఈ టీమ్స్ దే కెన్ అబ్జార్బ్ దట్. గిల్ యూనో మన దగ్గర ఒట్టిగానే కాలేదు, తను ఆల్ ఫార్మాట్కి సంబంధించి, అంటే టెస్ట్కి సంబంధించి లేకపోతే ఓడిఐకి సంబంధించి కెప్టెన్ కాలేదు. హీ హాస్ గాట్ దట్ మెటల్ అండ్ మెటీరియల్. Yes. అండ్ రజత్ పాటిదార్, వాళ్ళు మాట్లాడుకుంటున్నాము 4 ఏళ్ల కిందట రజత్ పాటిదార్, బట్ ఫర్ దట్ సెంచరీ అండ్ ఇన్నింగ్స్ రజత్ పాటిదార్ వాజ్ అన్నోన్ క్వాంటిటీ. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటున్నా అంటే ఈ రెండు టీమ్స్లో కూడా ఇన్హెరెంట్గా అది ఉంది. దే కెన్ అబ్జార్బ్ దట్ ప్రెషర్. బట్ ఒకటే మీరన్నా, ఇందాక తను చెప్పిందైనా మీరు ఇందాక అడుగుతూ వస్తుందైనా, ఈ మ్యాచ్లో పర్టికులర్లీ మిడిల్ ఓవర్స్ డామినెన్స్ ఎవరైతే చేస్తారో ఐదర్ ఇన్నింగ్స్లో, ఇటు జీటీ బౌలర్స్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు పుట్ ప్రెషర్ ఆన్ ద ఆర్సీబీ డ్యూరింగ్ ద మిడిల్ ఓవర్స్, అండ్ సేమ్ ఆర్సీబీ బౌలర్స్ ఒకవేళ జీటీ బ్యాటర్స్ పైన ఆ మిడిల్ ఓవర్స్లో కనుక, ఎందుకంటే 6 overs పవర్ ప్లే ఇట్స్ ఎనీబడీస్ గేమ్. ఎస్. కానీ ఆ 7th over నుండి 16th over వరకు దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ఏ బౌలింగ్ యూనిట్ బెటర్గా పర్ఫామ్ చేస్తుందో, ఏ క్యాప్టెన్. అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఈ ఐపీఎల్ చూస్తే కనుక ద డ్రాప్డ్ క్యాచెస్ Yeah. హ్యావ్ కాస్ట్ ఎవ్రీ టీమ్, matches. ఎవ్రీ టీమ్. కాబట్టి వచ్చిన ఏమున్నా సరే జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎస్ ఎగ్జాక్ట్. ఇలా కాదు. క్యాచెస్ విన్స్ ద మ్యాచెస్. యా రాకేష్, ఇక్కడ మనం ఒక పాయింట్ ఉంది. రెండు టీంలలో కూడా మనం ప్రీవియస్గా చూసాం. లాస్ట్ ఏదైతే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో సాయి కిషోర్ వాజ్ వెంట్ ఫర్ ఒక్క ఓవర్ కూడా అతనికి, అంటే అతన్ని సాయి కిషోర్కి బౌలింగ్ కూడా ఇవ్వలేదు. అంటే అక్కడ మేబీ దట్ కండిషన్స్, ఆ కండిషన్స్లో స్పిన్నర్స్ అసిస్ట్ చేయకపోవడం వల్ల వదిలేశాడు. అయితే సార్ ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాడు, మిడిల్ ఓవర్స్లో బ్యాటర్స్ని ప్రెజర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేస్ బౌలింగ్ అనేది వాళ్ళ టాప్ ఆర్డర్ని ఎంతో కొంత ఇబ్బంది పెట్టాలి. ఆ తర్వాతనే స్పిన్నర్స్ విల్ కమింగ్ టు ద గేమ్. ఒకవేళ అదే జరిగితే చాలామంది నిజం చెప్పాలంటే ఈ సీజన్లో రషీద్ ఖాన్ వికెట్లు తీశాడు, కానీ అనుకున్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. అంటే ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్. సో రషీద్ ఖాన్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ స్పిన్నర్స్, పాండ్యా, వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది మిడిల్ ఓవర్ గేమ్? సో ఐ థింక్ రషీద్ ఖాన్ని వాళ్ళు డీకోడ్ చేసేసారు చాలామంది బ్యాటర్స్. ఒకప్పుడు రషీద్ ఖాన్ ఎంత ఎఫెక్టివ్గా ఉండే, తన గూగ్లీస్ కావచ్చు లేకుంటే రాంగ్ వన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డీకోడ్ అయిపోయినాయి. అండ్ ఆల్సో రషీద్ ఖాన్ని ఈజీగా ఆడేయగలుగుతున్నారు. మీరు లాస్ట్ టైం గుజరాత్తో ఆర్సీబీ ఆడినప్పుడు రజత్ పాటిదార్ హీ వాస్ హిట్టింగ్ హిమ్ లెఫ్ట్ అండ్ రైట్ ఎవ్రీవేర్. అండ్ వాళ్ళ మ్యాచ్లో వైభవ్ కూడా. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే మీకు దేవదత్ పడికల్ హీస్ అ గుడ్ బ్యాటర్ అగేన్స్ట్ స్పిన్నర్స్, రజత్ పాటిదార్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ గుడ్ బ్యాటర్ అగేన్స్ట్ స్పిన్నర్స్, విరాట్ కోహ్లీ కూడా బాగా ఆడుతుంటాడు. సో ఐ థింక్ రషీద్ ఖాన్ది డెఫినెట్గా కొంచెం లూజ్ అయింది, ఆ రిథమ్ అనేది లూజ్ అయింది. మనం చాలా వరకు ఓన్లీ బ్యాటర్సే ఫామ్ కోల్పోతామని మాట్లాడతాం, బ్యాటర్సే రిథమ్ కోల్పోతామని మాట్లాడతాం, కానీ బౌలర్స్ కూడా ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రాని తీసుకోండి, ఈ సీజన్లో బాగా ఆడలే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇర్రిలెవెంట్ అయినా కూడా ఇప్పుడు ఈ టాపిక్లో. సో బౌలర్స్ కూడా రిథమ్ పోతుంది. బట్ సో అదే మాట్లాడు
ఐ థింక్ బౌలర్స్ కూడా రిథమ్ పోతుంది, బౌలర్స్ కూడా ఫామ్ పోతుంది. చాలా సందర్భాల్లో లెజెండరీ ప్లేయర్స్ లైక్ సచిన్ లాంటి వాళ్ళు కూడా నిన్న సెంచరీ కొట్టి మళ్ళీ నెక్స్ట్ డే దే లుక్ లైక్ క్లూలెస్. ఎస్ సో రషీద్ ఖాన్ విషయంలో డీకోడ్ చేసిండ్రు, హీఈస్ అవుట్ ఆఫ్ ఫామ్, హీ హ్యాస్ టు ఫైండ్ అనదర్ వే. ఎట్లా అయితే కృణాల్ పాండ్యా డిఫరెంట్ వేగా బౌలింగ్ చేస్తూ బ్యాటర్స్ని ఇబ్బంది పెడుతున్నాడో, సో హీ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ఇన్ దట్ వే. బట్ రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్, ఎస్ హీఈస్ అ నెంబర్ 1 బౌలర్ ఇన్ T20 క్రికెట్. బట్ ఐ థింక్ కంపారిటివ్లీ కృణాల్ పాండ్యా ఈజ్ లుకింగ్ లిటిల్ బిట్ మోర్ ఎఫెక్టివ్ దెన్ రషీద్ ఖాన్ యాజ్ ఆఫ్ నౌ, అంతే. ఓకే, బోత్ టీమ్స్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ మ్యాచ్లో బెటర్గా పర్ఫామ్ చేశాయి, బిగ్ స్టేజ్ ఫైనల్కి వచ్చాయి. యాజ్ పర్ యువర్ వ్యూ, ఎనీ చేంజెస్ ఇన్ బోత్ టీమ్స్? ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్, ఎందుకంటే ఎక్సెప్ట్ సిరాజ్, ఎందుకంటే లాస్ట్ గేమ్లో తను షోల్డర్ పట్టుకోవడం చూసాం, తను 4th ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు. ఇప్పటివరకు అయితే మనకి ఎట్లాంటి న్యూస్ అయితే లేదు సిరాజ్ ఆడట్లేదు, లేకుంటే ఇంజురీ చాలా సివియర్గా సీరియస్గా ఉందని. సో అదేమైనా సీరియస్గా ఉంటే అక్కడ ఒక చేంజ్ చేయొచ్చు, అదర్వైజ్ పెద్ద చేంజ్ ఏం లేదు. ఇంకోటి ఆర్సీబీలో ఫిల్ సాల్ట్ టీంతో జాయిన్ అయినా కూడా ఇట్ ఈస్ గుడ్ టు కంటిన్యూ విత్ వెంకటేష్ అయ్యర్, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ గేమ్స్ కంటిన్యూస్గా ఆడుతున్నాడు, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు, పెద్ద స్కోర్స్ కొట్టకున్నాడు. సాల్ట్ మ్యాచ్ ప్రాక్టీస్ లేదు కాబట్టి సాల్ట్ని తీసుకొచ్చి ఆడిపిస్తారని అది కొంచెం డౌట్ఫుల్గానే అనిపిస్తుంది. అదర్వైజ్ అసలు ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆర్సీబీ క్వాలిఫైయర్ 1 గెలిచి ఆ మొమెంటంని వాళ్ళు క్యారీ చేయాలని చూస్తారు. క్వాలిఫైయర్ 1 ఓడిపోయి క్వాలిఫైయర్ 2 చావోరేవో గేమ్లో గెలిచి అదే కాంబినేషన్తో వెళ్ళాలని గుజరాత్ చూస్తుంది, వాళ్ళ హోమ్ గ్రౌండ్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. వై టు డూ దట్ చేంజెస్ ఆర్ డిస్టర్బ్ ద టీమ్ కాంబినేషన్ అని, రెండు సేమ్ వెళ్ళొచ్చు. ఓకే కిషోర్ గారు, యాజ్ పర్ యువర్ వ్యూ ఏమన్నా మార్పులు అయితే ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్ బేసికల్లీ. ఆఫ్ కోర్స్ మన సిరాజ్ మియాకి ఏం కావద్దని అనుకుందాము, టచ్ వుడ్, అండ్ దే విల్ బి ప్లేయింగ్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్, బికాజ్ ఈజ్ ఎ ఫైటర్ టు ద కోర్. ఎగ్జాక్ట్లీ ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో అంత ఇబ్బంది ఉన్నా కూడా ఈ కంప్లీటెడ్ ఈస్ ఓవర్స్ ఫినిష్ ఫైటర్, డౌటే లేదు. కాబట్టి సిరాజ్ విల్ బి దేర్. ఫస్ట్ పవర్ ప్లేలో మాత్రం ఫిరోషియస్ సార్, నిజం చెప్పాలంటే చాలా మంది దాని మీద కాంట్రవర్సీ అవుతుంది. ఇర్ఫాన్ పఠాన్ చేసిన కామెంట్, చిన్న పిల్లవాడిని అనుకున్నాడు, బాడీ లైన్ వేశారు, బట్ పోస్ట్ ఒక మ్యాచ్లో ఇంటర్వ్యూ కూడా చెప్పాడు ఈజ్ వర్కింగ్ హార్డ్. ఎందుకంటే వరల్డ్ కప్ అంతకు ముందు హీ వాజ్ స్నబ్డ్, వైట్ బాల్లో అవకాశాలు ఇవ్వలేదు. టెస్ట్లో ఇంగ్లాండ్ విక్టరీ, దట్ లాస్ట్ డే విక్టరీ, దట్ వాజ్ అమేజింగ్. అండ్ అంత తక్కువ రన్స్ని డిఫెండ్ చేయడం, ఇంకా 4-5 వికెట్లు ఉన్న నేపథ్యంలో సిరాజ్ బౌల్డ్ ఎక్సెప్షనల్. కానీ ఎప్పుడైతే వైట్ బాల్లో కొంచెం ఇబ్బంది పెట్టి అది చేస్తున్నారో, దెన్ హీ వెంట్ బ్యాక్ టు ద బేసిక్స్. అండ్ వాబుల్ సీమ్ కానీ ఆ లెన్స్, ఎందుకంటే రబాడాతోని హీఈస్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ కోఆర్డినేషన్. అంటే ఒక దాన్ని ఏమంటారు, ఆడియో పుట్ ఇట్, కంపాటబిలిటీ ఇద్దరి మధ్యలో బ్యూటిఫుల్ బాండింగ్ దట్ హ్యాస్ ఎవాల్వ్డ్. మొన్నటి మ్యాచ్ లో కూడా రబాడా వికెట్ తీసుకుంటే మనవాడు ఇట్లా వచ్చి పైన ఎగురుతున్నాడు. అంటే దీస్ ఆర్ ద మూమెంట్స్ దట్ యాక్చువల్లీ హెల్ప్ us అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ camaraderie బిట్వీన్ ద టీమ్ మెంబర్స్. అది దట్ కీప్స్ ద ప్లేయర్స్ ఇన్ గుడ్ స్పేస్. అన్నిటికంటే ముఖ్యంగా మనం టాలెంట్కో మిగతా వాటికి ఏమాత్రం కుదరలేదు, కానీ ఆ కంఫర్టబుల్ ఎకో సిస్టము, ఆ రకమైన టీమ్ బాండింగ్ క్రియేట్ చేస్తే ఒకరికొరకు ఒకరు ఆడాలి అన్న భావన. ఎందుకంటే ఫీల్డింగ్లో కూడా చూస్తే ఫాస్ట్ బౌలర్స్, ప్రత్యేకించి రబాడా కానీ ఇతను కానీ మిగతా ప్రసిద్ధ్ కృష్ణ ఫర్ దట్ మ్యాటర్, దే ఆర్ గోయింగ్ ఫర్ ద బాల్, డైవ్స్ చేస్తున్నారు. దే ఆర్ ఫాస్ట్ బౌలర్స్ కి జనరల్ గా ఒక ఇబ్బంది ఉంటుంది, ఇంజురీ ప్రోన్ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళంతా అథ్లెటిజం కనపడదు సార్ ఫీల్డింగ్ లో. ఓవర్ వేసిన తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ ఫీల్డింగ్ ఇట్ ఫైన్ లెగ్ ఆర్ థర్డ్ మ్యాన్, ఎక్కడైనా సరే ఇటు లాంగ్ ఆఫ్ అయినా దే ఆర్ వండర్ఫుల్లీ డైవింగ్ అండ్ స్టాపింగ్ ద రన్స్. ఇది ఒకరికొరకొకరు. నా బౌలింగ్ లో వికెట్లు రావాలి, కానీ మీ బౌలింగ్ లో రన్స్ వస్తాయంటే కుదరదు. మీరు నేను కలిసి వికెట్లు పడగొట్టి రన్స్ రెస్ట్రిక్ట్ చేస్తేనే మ్యాచ్ గెలుస్తాం. దట్ కైండ్ ఆఫ్ camaraderie is seen between the players అనిపిస్తుంది. రాకేష్, ఏదైతే మనం అంటే గుజరాత్ టైటాన్స్ టీంలో మనం చూసాం జాసన్ హోల్డర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి. దానికి మెయిన్గా ఏంటంటే తర్వాత మహమ్మద్ సిరాజ్ ఏదైతే లయ కోల్పోయిన తర్వాత మళ్ళీ గోయింగ్ టు బేసిక్స్ అని చెప్పారు. ఇక్కడ మనము అందరూ T20 మజాలో పడిపోతున్నారు, కానీ T20 ఫార్మాట్లో కూడా ఒక ప్లేయర్ సక్సెస్ కావాలంటే టెస్ట్ మ్యాచ్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే హోల్డర్ బేసికలీ ఈజ్ ఎ రెడ్ బాల్ ఎక్సలెంట్ బౌలర్. అది మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చా? డెఫినెట్గా అట్లా ఉంది కాబట్టి తను ఫస్ట్ 6 మ్యాచెస్ ఆడకున్నా కూడా తర్వాత ఆడిన మ్యాచెస్లో 17 వికెట్స్ తీసుకున్నాడు.
ఇప్పటి వరకు హాఫ్ ఐపీఎల్ 6 మ్యాచెస్ అంటే ఆల్మోస్ట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ హాఫ్ ఐపీఎల్ 17 వికెట్స్ తీసుకున్నాడు. మీరు రెడ్ బాల్ అని కాకుండా కూడా ఇందాక సార్ చెప్తున్నప్పుడు మనం ఏదైనా మిస్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఏ ప్లేయర్ అయినా కూడా దే విల్ గో బ్యాక్ టు దేర్ బేసిక్స్కి వెళ్ళి అక్కడ ఏం మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ మనం కరెక్షన్స్ చేసుకోవాలి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పి కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు అంటున్నట్టు అన్ఆర్థడాక్స్ క్రికెట్ చూస్తున్నాం. వైభవ్ సూర్యవంశిని కూడా చూడండి, మోస్ట్ ఆఫ్ హిస్ షాట్స్ ఆర్ లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, డీప్ మిడ్ వికెట్, ఓవర్ ద కవర్స్ ఇట్ సైడ్ వెళ్తున్నాడు. లైక్ ర్యాంప్ షాట్స్ చాలా తక్కువ చూస్తున్నాం. మొన్న శుభ్మన్ గిల్ కొట్టిన రన్స్ చూడండి, ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ప్లే ఆఫ్స్లో ఎంత బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు. సో ఎనీ టైం మీరు ఎన్ని రోజుల తర్వాతనైనా ఎంత అన్ఆర్థడాక్స్ క్రికెట్ వచ్చినా కూడా ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్కి, ప్రాపర్ క్రికెటింగ్ స్కిల్కి ఉండే ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఎంత పెద్ద ప్లేయర్ అని మీరు మ్యాక్స్వెల్ అయినా తీసుకోండి, తను కంప్లీట్గా స్విచ్ హిట్స్ కొడతాడు, లేకుంటే రివర్స్ స్వీప్స్, ఫాస్ట్ బౌలర్స్ ఆడుతుండే. ఎప్పుడైతే ఆయన రిథమ్ని కోల్పోయిండో మళ్ళీ ఈ వెంట్ బ్యాక్ టు ద నెట్స్ అండ్ ఈ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ విత్ ద స్ట్రైట్ బ్యాట్, లేకుంటే గ్రిప్ ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ ఏదవుతుంది. సో ఎనీ టైమ్ ఎనీవేర్ ఎంత క్రికెట్ మారినా కూడా బేసిక్స్ ఆర్ బేసిక్స్ ఆల్వేస్. సో డెఫినెట్గా ఆ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే కిషోర్ గారు, ఏదైతే ఫైనల్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది, రెండు టీంల బాడీ లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయి? అట్ ద సేమ్ టైం అంటే విరాట్ కోహ్లీ లాంటి ఒక లెజెండ్ ప్లేయర్కి ఆల్రెడీ 18 years తర్వాత లాస్ట్ టైం వాళ్ళు టైటిల్ గెలిచారు. ఇప్పటి వరకు రెండే టీంలు డిఫెండ్ చేసుకున్నాయి, ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే. ఏ టీం కూడా డిఫెండ్ చేసుకోలేదు. ఆ టైటిల్ డిఫెండ్ చేసుకోవాలని చెప్పేసి కసిగా కనిపిస్తున్నారు. కోహ్లీకి అంటే కోహ్లీ చుట్టూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, ఆయనలకి మీరు అన్నారు ఒక ఎవరో అంటే వేరే వ్యక్తులు వికెట్ తీసినా కూడా అంటే ఆ టీంలో ఒక స్పోర్టింగ్ స్పిరిట్ని, ఒక కిల్లింగ్ ఇన్స్టింక్ట్ని రేకెత్తించాలని చెప్పేసి కోహ్లీ అలా ఉంటాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఈ ఫ్యాక్టర్ అనేది ఆర్సీబీలో ఎలా ఉండబోతుంది? ఒకవేళ రజత్ పాటీదార్ ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా తనకి బ్యాక్ చేయడానికి విరాట్ కోహ్లీ అండ్ యాండీ ఫ్లవర్ లాంటి సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు. బై దట్ వే గుజరాత్ టైటాన్స్కి వీళ్ళిద్దరికి మధ్య ఏంటి తేడా? టీంకి సంబంధించినంత వరకు ఒక రకంగా మేనేజ్మెంట్, రెండు జట్ల మేనేజ్మెంట్స్ రెండు జట్లని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి. అందుకనే మీరు మిగతా టీమ్స్కు సంబంధించిన మేనేజ్మెంట్ సంబంధించిన ఆ ఐకానిక్ ప్లేయర్స్, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ కోట్స్ వాళ్ళందరూ కనబడతారు, కానీ వీళ్ళు కనబడరు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆర్సీబీ కొత్తగా ఇంకొక మేనేజ్మెంట్ చేతిలోకి పోతుంది. సరే వాళ్ళు కనబడుతున్నారు, బట్ స్టిల్ గుజరాత్ సంబంధించి అయితే ఎవరు తెలియదు. సివిసి క్యాపిటల్ అని ఒక కన్సార్షన్ మాత్రమే ఓనర్స్ ఎవరు వాళ్ళ ఆశీష్ నెహ్రా కూడా అంతకు ముందు కొంచెం వాళ్ళని ఏదో అని నౌ ఎస్ కామ్ డౌన్. నెహ్రాజీ ఈజ్ డూయింగ్ హిస్ బెట్. ఎందుకంటున్నా అంటే ఈజ్ ఏ వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్ అండ్ ఈ సీన్ ప్లేడ్ ద గేమ్ అట్ ద హైయెస్ట్ లెవెల్. నెహ్రాకి సంబంధించి ఇంకొకటి ఏంటంటే నెహ్రా కెరీర్ గమనిస్తే ఎన్నిసార్లు ఇంజూర్ అయ్యాడో తెలియదు. ఒక సందర్భంలో చెప్పాడు, అసలు నా బాడీలో విరగని బోన్ అంటూ లేదు అన్నాడు. ఈ సెడ్ ఇట్. అయినా సరే he made a comeback and he went on to win the World Cup and he was brilliant. Plus ఇతను ఎవరు సేవాగ్ను పికప్ చేసుకోవడానికి నెహ్రాజీ స్కూటర్ మీద వచ్చేవాడు. ఒక స్కూల్ సార్ వీళ్ళంతా. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్. నిద్ర లేకపోతే వెయిట్ చేసేవాడంట, సేవాగ్ కొరకు పెట్టిన పాలు నెహ్రా తాగేవాడంట. వెనక మనం డ్రైవ్ చేస్తుంటే సేవాగ్ నిద్రపోయేవాడంట. రిటర్న్లో వచ్చేటప్పుడు సేవాగ్ యూస్ టు డ్రైవ్ అండ్ నెహ్రా యూస్ టు, అండ్ దే కేమ్ ఫ్రమ్ దట్ గ్రాస్ రూట్స్, హంబుల్ బిగినింగ్స్. ఈ రోజు వరకు కూడా మీకు చూస్తే ఆ మాట తీరులో కానీ లేదంటే ఏదైనా విషయం చెప్పాలనుకుంటే విస్పష్టంగా చెప్తాడు. నో బీటింగ్ అరౌండ్ ద బుష్. ఈ కల్చర్డ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి నెహ్రా దాంట్లో ఉండవు. అందుకనే టీంకు సంబంధించి ఒక రకమైన కంఫర్టబుల్ ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయగలిగాడు. ప్లస్ ఇటు ఫ్లవర్ గురించి చెప్పుకోవాల్సి, అండ్ ఫ్లవర్ comes from a very humble background and you know what kind of a player he was. Excellent. One of the legendary players. Indian continental lo spin ni asalu and flower anta you goppaga remember those double hundreds, sweeps, wonderful player. And ekkada malli గొప్ప జాతీయ స్థాయి జట్లకి తాను సేవలు అందించాడు. ఇంగ్లాండ్ టీమ్ కి హైలీ అన్అస్యూమింగ్, ఏ మాత్రం ఎక్కడ కూడా ఆర్భాటం ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉండదు సార్, ఉండదు. కాబట్టి దాన్ని
మెల్లగా వీళ్ళలోకి Players తీసుకొస్తున్నారు. దే ఆర్ గివింగ్ దెమ్ ద కాన్ఫిడెన్స్. అండ్ రజత్ పాటీదార్ కూడా హీ మోర్ ఆర్ లెస్ బిలాంగ్స్ టు ద సేమ్ స్కూల్. Yeah. Too early to talk about, But still, he is slowly graduating from that school only. ఎస్ ఎస్ ఆ తర్వాత అక్కడ మరి పీజీ చేస్తాడా లేకపోతే PhD. డాక్టరేట్ చేస్తాడా, we have to wait and see. Yeah. But డిపెండ్ ఆన్ దేర్ లక్ ఆల్సో. yes, Kohli's presence is going to help this team, and same is the case with కాకపోతే ఇక్కడ ఒక అంశానికి సంబంధించినంత వరకు పాటీదార్ కనుక ఫెయిల్యూర్ అయినా సరే అది కొంత తీసుకోవడానికి కోహ్లీ ఉంటాడన్నది ఒక వెర్షన్ అనుకున్నాను. గిల్కు సంబంధించిన వరకు అదనపు ఒత్తిడి ఏంటంటే, ఇందాక మనవాడు చెప్పినట్టు వైస్ కెప్టెన్గా ఉన్నాడు వరల్డ్ కప్ కంటే ముందు, సడన్గా తీసేశాడు. మీరు వైస్ కెప్టెన్ తీసేయడం, అది కూడా అతనేమి అనామకమైన క్రికెటర్ కాదు. మీకు టెస్ట్లో మీ టీం కెప్టెన్, ఓడిఐస్లో మీ టీం కెప్టెన్ లాంటివాడిని పక్కన పెట్టిన తర్వాత గిల్కు సంబంధించినంత వరకు తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. T20లోకి మళ్ళీ హ్యాస్ టు మేక్ ఎ కమ్ బ్యాక్. హిస్ బ్యాట్ ఈస్ డూయింగ్ ద టాక్. కానీ టైటిల్ గెలవడం అన్నది ఒక రకంగా గిల్ పైన ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. అక్కడ కొంచెం ఇబ్బంది పడతాడేమో. కానీ ఓవరాల్గా ఈ రెండు టీమ్స్ కూడా దే ఆర్ ఇన్ వెరీ గుడ్ స్పేస్. yeah. అంటే ఈచ్ అదర్, దే ఆర్ ఎంజాయింగ్ ఈచ్ అదర్ సక్సెస్ అండ్ కంట్రిబ్యూటింగ్ టు ఈచ్ అదర్ సక్సెస్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. రాకేష్ ఇప్పుడు ఏదైతే చెప్పాడో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అని నాకే అనిపించింది. వైభవ్ సూర్యవంశీ మీద చాలా బజ్ క్రియేట్ అయింది. అంటే అది అద్భుతంగా 30 బాల్స్ల తర్వాత 100 కొట్టడం ఈ తర్వాత. కానీ అసలు అంటే రీసెంట్గా మొన్న చూసిన ఆల్రెడీ శుభ్మన్ గిల్ ఎప్పుడు కొట్టాడు 700 రన్స్ అన్నట్టు అయిపోయింది. అంటే ద వే ఈజ్ బ్యాటింగ్ తర్వాత ఇన్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనం అనుకున్నాం, ఇప్పుడు ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది ఇండియన్ క్రికెట్లో. ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ ఎ వన్డే కెప్టెన్, టెస్ట్లో ఉన్నాడు, అయినా కూడా T20 నుంచి తొలగింపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ టైటిల్ గెలవడము శుభ్మన్ గిల్ కెరియర్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ కాబోతుంది? 100% చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. టైటిల్ గెలిచిందంటే మనము ఆల్ ఫార్మాట్ క్యాప్టెన్ అని చాలా వరకు మాట్లాడుతున్నాం. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఏందో ఇప్పటికీ తెలియదు. వెదర్ హీల్ కంటిన్యూ యాజ్ ఎ క్యాప్టెన్ ఆర్ నో, అసలు తనకి టీంలో ప్లేస్ ఉంటుందా లేదా కూడా తెలియదు. అండ్ అట్ ద సేమ్ టైం మనం చాలా పేర్లు వింటున్నాం, సంజు శాంసన్ అని, లేదంటే శ్రేయస్ అయ్యర్ అని, ఫర్ సమ్ టైమ్ మన తిలక్ వర్మ పేరు కూడా విన్నాం. బట్ హీ విన్స్ ద కప్ ఫర్ గుజరాత్ టైటన్స్. ఇంకా అంతకంటే బెటర్ ఆప్షన్ మీరు ఏం చూస్తారు? మీకు ఒక టీంలో ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లేకున్నా కూడా బీయింగ్ ఏ క్యాప్టెన్, మీరు ఇందాక చెప్తున్నట్టు 700 రన్స్ కొట్టడం కావచ్చు, లేదంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ప్లే ఆఫ్స్లో క్వాలిఫైయర్ 2లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో క్యాప్టెన్స్ నాక్ ఆడి సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీని ప్లే ఆఫ్ చేసి టీంని గెలిపించారు. టీమ్ యూనిట్ని చాలా చక్కగా తీసుకెళ్తున్నారు. మంచి బౌలర్స్ని ఎట్లా క్యాప్టెన్ అనేది ఎక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే తను చేసే బౌలింగ్ చేంజెస్తోనే మనకు వెదర్ హీఈస్ ఎ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఆర్ నో అనేది క్లియర్ అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో శుభ్మన్ గిల్ ఇంపార్టెంట్ టైమ్స్లో ఇంపార్టెంట్ చేంజెస్ చేస్తూ వాళ్ళకు విక్టరీస్ అందించడం కావచ్చు. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఇఫ్ హీ విన్స్ ద కప్ ఫర్ గుజరాత్ టైటన్స్, సెకండ్ కప్ కనుక వాళ్ళకి అందిస్తే ఫస్ట్ ఫైనల్ తనకి క్యాప్టెన్గా గుజరాత్ టైటన్స్కి, అంతకంటే బెటర్ ఇంపాక్ట్ ఇంకేముంటుంది? బ్యాటర్గా సక్సెస్ అయినట్టే, క్యాప్టెన్గా సక్సెస్ అయినట్టే, ప్లేయర్స్ రెస్పెక్ట్ కూడా తను చూడగొంటున్నాడు కాబట్టే హీఈస్ ఏబుల్ టు గెట్ దట్ థింగ్స్. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయినాయంటే డెఫినెట్లీ తనని తనని ఎవరైతే వద్దు నువ్వు పనికిరావు T20కి అన్న వాళ్ళే మళ్ళీ పిలిచి నువ్వే మాకు క్యాప్టెన్ ఉండాలి, నువ్వే ఆల్ ఫార్మాట్ క్యాప్టెన్, నువ్వే ఇండియన్ క్రికెట్ టీమ్కి క్యాప్టెన్ అని వాళ్ళు పిలిపించుకునే విధంగా చేసుకుంటుండడంలో ఎట్లాంటి డౌట్ లేదు. సో ఐ థింక్ హీఈస్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు దట్ పొజిషన్. ఓకే, ఆర్సీబీ సీజన్లో 9 మ్యాచ్లలో 200+ రన్స్ స్కోర్ చేసింది, తర్వాత 2 times 200+ రన్స్ చేజ్ చేసింది. సో ఈ స్టాటిస్టిక్స్ నేపథ్యంలో అహ్మదాబాద్లో ఒకవేళ టాస్ గెలిస్తే ఆర్సీబీ ఎటువంటి డిసిజన్ తీసుకునే అవకాశం? బిగ్ మ్యాచ్ ఖచ్చితంగా రన్స్ ఆన్ బోర్డ్ ఒక స్టాండర్డ్ అది. ఎందుకంటే ఎంత కాదన్నా చేజింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ టఫ్ థింగ్. టార్గెట్ కనుక మనం, ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఆడిన మొదటి క్వాలిఫైయర్లోనే చూసాం. సో దాన్ని ఆ టెంప్లెట్ని కొనసాగించాలన్నా కూడా టీమ్ హూ ఎవర్ విన్స్ దే వుడ్ లైక్ టు బ్యాట్ ఫస్ట్, బికాజ్ వాళ్ళకున్న స్ట్రెంగ్స్, రెండు టీమ్స్కున్న స్ట్రెంగ్స్ బౌలింగ్ యూనిట్స్ కాబట్టి
బ్యాటింగే కొంచెం అది ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా దే వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్ట్రిప్. ఎందుకంటే లాంగ్ సీజన్ అక్కడేమీ మంచు పడట్లేదు అహ్మదాబాద్లో, నో భయంకరమైన వేడి ఉంది. అండ్ నిన్న ఒక పెద్ద వర్షం పడింది. ఇవాళ కూడా మేబీ నెక్స్ట్ ఈ మనం మాట్లాడుతున్న సందర్భంలో కొద్దిగా చినుకులు పడే అవకాశం ఉంది, తర్వాత వర్షం లేదు. కానీ పిచ్ ఈజ్ అండర్ కవర్, 1 2 వేర్ అండ్ టైర్ ఉంది. ఓకే. అలాంటప్పుడు ఫస్ట్ ఏదైతే రోలింగ్ అవుతుందో అప్పుడు పిచ్ కొంచెము ఇట్ హోల్డ్స్ టుగెదర్. ఆ తర్వాత ఒకసారి ఆడడం మొదలుపెట్టిన తర్వాత 20 ఓవర్లు అయిన తర్వాత పిచ్ క్రంబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. అలాంటప్పుడు బ్యాటింగ్ బికమ్స్ డిఫికల్ట్. అండ్ ఇఫ్ యూ గుడ్ బౌలర్స్ బౌన్స్ కూడా అన్ఈవెన్గా ఉండే పరిస్థితి ఉంటుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సో హూఎవర్ విన్స్ టాస్ బ్యాట్ ఫస్ట్, పుట్ ఏ డీసెంట్ స్కోర్, 200 అలవోకగా చేస్తున్నారు అన్నప్పుడు మేబీ. బట్ ఫైనల్లో ఈ 2 బౌలింగ్ యూనిట్స్ని గమనిస్తే కనుక ఫైనల్లో ఎందుకో అంటే ఒక హంచ్ లాగా అనిపిస్తుంది. ఇట్ మే నాట్ గో బియాండ్ 200. ఐ హ్యావ్ ఎ గట్ ఫీలింగ్, మేబీ ఐ మే బి రాంగ్ ఆల్సో, బట్ 200 లోపలే ఉంటుంది. అండ్ ఈ బౌలింగ్ యూనిట్స్ 2 కూడా దే విల్ బి టెస్టింగ్ ద బ్యాటర్స్. పిచ్ నెంబర్ 6 యూజ్ చేస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. అంటే మంచి హై స్కోరింగ్ పిచ్ లాస్ట్ టైం మనం చూసాం. సో మీరు కిషోర్ గారి వాదనకు అంగీకరిస్తారా? అంటే టాస్ గెలిచిన టీము, ఎందుకంటే ఇది బిగ్ మ్యాచ్, ప్రెషర్ ఉంటుంది టీం మీద. అంటే అనవసరం చేజింగ్ పోతే ఎందుకు ప్రెషర్ పెట్టుకోవడం అన్నట్టు బిగ్ టోటల్ కొడదామన్న ఆలోచనతో ఉండే అవకాశాలు ఉన్నాయి 2 టీమ్స్. 100% దాంట్లో డౌటే లేదు. బికాజ్ ఈ వికెట్ మీద T20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది, ఇండియా న్యూజిలాండ్ మీద గెలిచింది, 250 రన్స్ కూడా కొట్టిండ్రు. లాస్ట్ టైం IPL ఫైనల్ జరిగింది కూడా ఇదే వికెట్ మీద, అక్కడ RCB కూడా గెలిచింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ ఇదే వికెట్ నెంబర్ 6 మీద గుజరాత్ టైటన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చాలా సందర్భాల్లో ఎక్కువ రన్స్ కొట్టిరు ఆ వికెట్ మీద ఆడినప్పుడు. సో ఇన్ని అనుకూలమైన స్టాట్స్ ఉన్నప్పుడు అది గుజరాత్ అయినా RCB అయినా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడతారు. బట్ ఇందాక సార్ చెప్తున్నట్టు 200 దాటుతుందా లేదా అనేది ఫస్ట్ 6 ఓవర్స్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మనము గుజరాత్ని చూసినాం క్వాలిఫైర్ 1లో, RCB పిచ్చగా రన్స్ కొట్టేసింది. వెన్ ఇట్ మ్యాటర్స్ గుజరాత్ ఫస్ట్ 6 ఓవర్స్లో 5 వికెట్లు కోల్పోయారు. ఒకవేళ ఈరోజు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం కనుక ఇనీషియల్గా ఫస్ట్ 2 ఓవర్స్లో లెట్స్ సే RCB బ్యాటింగ్ ఫస్ట్ అండ్ మొహమ్మద్ సిరాజ్ అండ్ రబాడా ఒక 2 వికెట్స్ తీసింది అనుకోండి, డెఫినెట్గా 200 అనేది కొంచెం అన్రీచబుల్గా లేకుంటే దూరంగా కనిపించవచ్చు. బట్ అదే 6 ఓవర్స్లో వీళ్ళు ఒక 60 రన్లు కొట్టారు అనుకోండి, 200 కాదు 220 230 కూడా దాటే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గివింగ్ ఏంది మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్, మిడిల్ ఓవర్స్లో ఎట్లా బ్యాటింగ్ చేస్తారు అనేది అన్నట్టు. బట్ స్టార్టింగ్ని మనం దృష్టిలో పెట్టుకుంటేనైతే ఫస్ట్ 6 ఓవర్స్ బౌలర్స్ బెటర్గా చేస్తే దే విల్ టేక్ దట్ అడ్వాంటేజ్. బౌలింగ్ టీమ్ బ్యాటర్స్ కనుక రన్స్ కొట్టిరంటే దే విల్ డెఫినెట్లీ టేక్ అడ్వాంటేజ్. బట్ అది ఏ టీం టాస్ గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడతారు. కిషోర్, ఏదైతే పవర్ ప్లే డిసైడ్ చేస్తుంది మ్యాచ్లని, అంటే ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది పవర్ ప్లే గేమ్ అనేది. అక్కడే బౌలర్ని డామినేట్ చేయడం కావచ్చు, మనం ప్రెషర్ పెట్టాలన్న ఇంటెంట్ తోటి ఆడుతున్నాడు. RCBలో కూడా చూసాం మనం, విరాట్ కోహ్లీ ఇంతకు ముందు ఎప్పుడు లేనంత అగ్రెసివ్ ఆడుతున్నాడు. సో ఇట్లాంటి సందర్భంలో అండ్ కగిసోర్ రబాడా అండ్ ప్రీవియస్ టీమ్మేట్ మియాబాయ్ సిరాజ్కి విరాట్ కోహ్లీకి మధ్య అంటే ఎట్లా ఉండబోతుంది ఈ పవర్ ప్లే? ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ కాంటెస్ట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. మొత్తం ప్రపంచం కూడా ఎదురు చూసింది ఆ కాంటెస్ట్. బికాస్ సిరాజ్కి సంబంధించి ఇంకొక స్కోర్ కూడా సెటిల్ చేయాల్సింది. ఈజ్ ఎ ఫార్మర్ RCB. సిరాజ్ కోహ్లీ బాండింగ్ అనేది మనకు చెప్పుకోవాల్సింది కొత్తది ఏం కాదు. వీ హ్యావ్ సీన్ ఇట్, ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సిరాజ్ సక్సెస్ వెనుక కూడా కోహ్లీ సహకారం ఉందని చెప్పేసి అంటారు. కానీ సిరాజ్ ఇందాక తమ్ముడే పేకటే ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆ రెస్పెక్ట్ ఉంటుంది. గిల్కు సంబంధించి ఇందాక మనం తను చెప్పిన పాయింట్ రెలవెంట్. టీంలోంచి తీసేశారు, ఫైన్. మరి RCB సిరాజ్ను వదులుకుంది. ఆ లెక్కన యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అగైన్. ఇది ఈ ప్లేయర్స్కి అందరికి కూడా, ఇప్పుడు కోహ్లీ కూడా 17 ఏళ్ళు ఆ టైటిల్ ఎప్పుడు వస్తుందా అన్న దాంతోనే అంత 900 రన్స్ కూడా రాలేదు సార్. ఇప్పుడు మనమంతా ఇక్కడ వీఆర్ ఆల్ డ్రివెన్ బై AI, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో బతుకుతున్నాం. కానీ అగ్రెసివ్ ఇంటెంట్ AI ఉంటుంది. తర్వాత
మ్యాచ్ టెంపర్కి సంబంధించి ఇంకొక ఏఐ ఉంటుంది, యాక్చువల్ ఇంటెలిజెన్స్. యా సందర్భోచితంగా సమయోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ క్రిటికల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాక్సిమం క్యాప్చర్ చేయగలగాలి. ఇది దీనికి సంబంధించి అంటే ఓవరాల్గా చూస్తే కనుక అందుకని కోహ్లీ హ్యాస్ గాట్ దట్ ఎక్స్పీరియన్స్. బట్ డు నాట్ డిస్కౌంట్ రబాడా అండ్ మియాభాయ్. దే ఆర్ వండర్ఫుల్ బౌలర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఫాలోడ్ బై కృష్ణ అండ్ హోల్డర్. రషీద్ ఖాన్ని కూడా డిస్కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పిచ్ కనుక డిటీరియేట్ అయితే మాత్రం డెఫినెట్లీ if the score is 200 plus and the target is 200 above, Rashid Khan మామూలు బౌలర్ కాదు. 19 wickets. మొన్నటి మ్యాచ్లో పాపం 45 పైన ఇచ్చాడు 2 ఓవర్లలో వికెట్లెస్. కానీ హీఈస్ గోయింగ్ టు మేక్ ఎ కమ్ బ్యాక్. ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ బౌలర్, వెరీ shrewd bowler. Yeah. And don't discount Rahul Tewatia and even for that matter Rashid Khan as a batter also. Yeah. These Okay, people are capable. Sir, final prediction. What is your prediction? Gujarat Titans or RCB? Don't push me into a corner. I love cricket. Okay. It's a game. I love both the teams. Prediction సంబంధించి అంటారా, Slight RCB has got a slight edge. Yeah. Primarily because they can absorb that big match pressure. There are seasoned players. And Hazelwood కు ఒక రికార్డు ఉంది. నేను ఇక్కడ ఇందాక Yes. Final అతను ఎక్కడ ఆడిన 5 సార్లు T20 ఫైనల్స్కి వచ్చాడు. దే వన్ ఆల్వేస్. He has won all the finals and 2 సార్లు IPL టైటిల్స్ గెలుచుకున్నాడు. రైట్. రాకేష్ గారు, వాట్ ఈస్ యువర్ ప్రెడిక్షన్ ఫైనల్? నేను గుజరాత్తో వెళ్తున్నా. Okay, Gujarat Titans. ఐ హావ్ ఎ రీజన్ ఫర్ దట్. ఎందుకంటే గుజరాత్ బ్యాటింగ్ తక్కువ ఉన్నా కూడా గుజరాత్కి హోమ్ అడ్వాంటేజ్ ఒకటి ఉండొచ్చు. ఐఎమ్ పుట్టింగ్ మై బెట్ ఆన్ జేసన్ హోల్డర్. చాలా కీగా మారుతాడు అనిపిస్తుంది మిడిల్ ఓవర్స్లో. బట్ రెండు టీమ్స్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జస్ట్ దట్ 1% ఎక్స్ట్రా గుజరాత్ టైటన్స్కి అనిపిస్తుంది. ఓకే రైట్. దిస్ ఈస్ IPL ఫైనల్ మీద ఇది టీ న్యూస్ అందించిన స్పెషల్ డిబేట్.